ఏలూరు జిల్లా మండల కేంద్రమైన ముసునూరు రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు సోమవారం నిర్వహించారు. ఈ స్టాల్ వద్ద ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు గ్రామ ప్రజల ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు విక్రయాలు చేశారు. ఈ సందర్భంగా ప్రజా టీవీ ఇంటర్వ్యూ చేయటమైనది. మేము ప్రతి సోమవారం ఇక్కడ స్పందన కార్యక్రమం జరుగుతుంది కదా సార్. ప్రతి సోమవారం ఇక్కడ స్టాల్ అనేది మేము ఏర్పాటు చేస్తాం. ప్రతి సోమవారం మేము సంవత్సరం బట్టి చేస్తాం. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ మీరు పండిస్తారా? రైతుల దగ్గర నుండి కొన్ని సేకరించి ప్రకృతి రైతులు పండిస్తారు. అక్కడ నుండి రైతుల దగ్గర నుండి మేము తెస్తామండి. కొన్ని మా ఏటీఎంలు వేసారండి రైతులు. ఏటీఎంలు అంటే అన్ని రకాలు సాళ్ళు లెక్కన మళ్ళీ లెక్కన కట్టుకొని అన్ని రకాల కూరగాయలు ఉండాలని చెప్పి అన్ని కొన్ని ఉంటే కొన్ని ఉండటం లేదు వాళ్ళు పెట్టుకోవటం. మా పద్ధతిలో ఏటీఎంలు అనేది వేయించి మేము అన్నీ పండించి ఆ రైతుల దగ్గర నుండి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎలాగో కట్టినారు కాబట్టి మీరు తీసుకెళ్ళిపోయింది మీ ఏటీఎంలో మీరు స్టాల్ పెట్టినప్పుడు అమ్మన్నా అన్నారు. రైతులు మా దగ్గర తీసుకొచ్చి మేము ఇక్కడికి వచ్చాక మాకు ఇచ్చేసి వాళ్ళు వెళ్తారండి. తర్వాత ఈ అయిపోయే ముందు రైతులు వచ్చి వాళ్ళకి ఎంత అయితే వచ్చిందో వాళ్ళు పండించిన వాటికి ఆ అమౌంట్ మేము వాళ్ళకి కేజీ లెక్కన ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు రైతులకి ఏమన్నా ప్రకృతి వ్యవసాయం మీద ఏమన్నా శిక్షణ ఇచ్చారా? మేము ఇప్పుడు ఒక పంట బాగోలేదని పొలం ఇప్పుడు కూరగాయలు ఉన్నాయండి, దీనికి పండు తెగులు వచ్చిందండి అండి, మాకు ఇలా ఉంది మీరు ఒకసారి చూడండి అని చెప్పంటారు. ఆగు మొత్తం వచ్చినా ఆలంటే అడిగి ఇదేమవుతుందండి లేదా ఏ గ్రామాలు ఏ పంటలు ప్రస్తుతం ఉన్నాయి అందుబాటులో? ప్రస్తుతం అయితే ప్యాడీ ఉంది సార్. ప్యాడీ ఉందండి. మేము వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో 1 సెంటు ఉండా 2 సెంట్లు ఉండా ఈ ఏటీఎంలు అనేది ప్రతి ఖాళీ ఉన్న ప్రతి రైతు దగ్గర ఏటీఎం లేదు అనుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి చుట్టూరు వాళ్ళకి అందుబాటులో ఎలా పెట్టుకోవాలో కూడా మేము ఇళ్ళ చుట్టూ కూరగాయలు అన్నీ ఏర్పాటు చేసాము. అవును సార్. ఉంది సార్. ఇవి వచ్చి ముసునూరులోనండి వంకాయలు వచ్చి, ఇంకొక రైతు వచ్చేసేమో అది వేరే ఊరు నుండి తీసుకొచ్చారు. ఈ కాటన్ పండు తీసుకొచ్చారండి. ఇది కూడా వంకాయలు ముసునూరు నుండి అండి. ఇవేమో కాటన్ పండు తీసుకొచ్చారు. ఈ గుత్తి వంకాయలు వచ్చేసి ఏటీఎంలో పండినాయండి. ఇది కాటన్ పడినండి. ఈ వంకాయ అవేమో తోటలో పండించారండి. అవి కాటన్ పడి సార్. ఈ గుత్తి వంకాయలు వచ్చేసరికి ఇవి ఏటీఎంలో మా ఐసీఆర్పీ ఏటీఎంలో వేసారండి. ఆ ఏటీఎంలో వేసినవి ఇవి తీసుకొచ్చారండి. ఈ దోసకాయలేమో ఇంటి దగ్గర పాకిచ్చారు. ఆ ఇంటి దగ్గర పాకిచ్చిన వాటికి కొంచెం వారం తెచ్చారండి. ఉన్నాయి సార్. ఈ సీజన్లో ఇంకా అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, ఇంకా దోసకాయలు, టమాటాలు కూడా వచ్చింది సార్. అయితే అవి మన ఎంఆర్ఓ ఆఫీస్లో మేడం గారు వాళ్ళు ఫస్ట్ వచ్చి తీసుకుంటారండి. రాగానే వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సిన కూరగాయలు తీసుకొని వెళ్ళిపోయారు. ప్రకృతి వ్యవసాయం ఇటీవల కాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల భూమి తయారీ ఆగిపోయింది. అవును సార్. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులకి ఏమైనా అందుబాటులోకి మీరు తయారు చేసే మందులు తయారు చేస్తున్నారా? తయారు చేసి ఉన్నాయా? ఇప్పుడు ప్రజెంట్ మొదలైనవి కామాటండి నాట్లు ఇప్పుడు మా పంట వచ్చేసరికి మా ముందు పంట 20 రోజుల లోపు నేమాస్త్రం అని, బ్రహ్మాస్త్రం అని, 35 రోజులు దాటాక బ్రహ్మాస్త్రం అని, 40 రోజులు దాటాక దశకర్ణి అని పడతాం సార్. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ రైతే కావాలి అని అడుగుతున్నారో ఆ రైతుకి దగ్గరకు వెళ్ళి మేము నేమాస్త్రం అనేది ప్రతి రైతుకి తయారు చేస్తున్నామండి. అవును సార్. ఆ పంటకు సంబంధించి మీరే అడ్వాన్స్గా తయారు చేసి రైతులు వెంటబడే పరిస్థితి ఉంది సార్. ఉందండి. ఇంకేంటంటే మేము ప్రతి రైతు దగ్గరికి అలా వెళ్ళి చేయలేము కాబట్టి రైతులందరూ ఒక 5-6 రైతులు ఒకే రోజు చేయమంటే చేసే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి మేమేం చేసామంటే 3 నుండి 4 లీటర్లు ఇస్తాం సార్. మేము నేమాస్త్రం వచ్చేసి ఒక ఎకరానికి అది 100 లీటర్ల నీళ్ళలో 2 రోజుల్లో కలిపేసుకుని కొట్టేసుకుంటారు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు కావాలనుకోండి, ముందు మా పంటకు అర్జెంట్ అంటారు, వాళ్ళకి ఇప్పుడు తయారు చేసి అవ్వాలంటే ఒక 6 రోజులు టైం పట్టింది కాబట్టి పడుతుంది కాబట్టి మేము ఆర్బీకేల దగ్గర మేము డ్రమ్ములు పెట్టేసేసి తయారు చేసేస్తున్నామండి. ఈ తయారు చేసిన ఏ రైతు అయితే అడుగుతున్నారో ఆ రైతుని ఆర్బీకేల దగ్గర
ఖమ్మం చెప్తున్నాము. అక్కడ కొత్తవారండి రైతులు వాళ్ళు డబ్బాలు తెచ్చుకొని వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలకు సంబంధించి అన్ని లీటర్లు పట్టుకొని వెళ్ళి కష్టమే పిచికారీ చేసుకుంటాం. ప్రస్తుతం మీ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మన ముస్లిం మండలంలో సుమారుగా ఎన్ని ఎకరాల్లో రైతులు ఈ విధానం అమలు చేస్తున్నారు? గ్రామానికి వచ్చి 20 మంది 25 మంది రైతులు ఉన్నారండి. మినిమం 30 మండలం వచ్చేసరికి మండలం వచ్చేసరికి అట్లా ఉన్నారు సార్. 200 మంది అలా ఉన్నారు. 200 పైనే ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి మామూలుగా చెప్తున్నాను. మొత్తం మండలం మొత్తం మీద అయితే అలా చేసే రైతులు ఉన్నారండి. మేము చెప్పకోకుండా కూడా వాళ్ళు సొంతంగా చేసుకునే రైతులు కూడా ఒకసారి 2 సార్లు మేము చూపిస్తే వాళ్ళు సొంతంగా తయారు చేసుకునే రైతులు కూడా ఉన్నారండి. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.